చందమామ కథ ఆడపడుచు వాట. కాపవరంలో కామయ్య శెట్టి అనే అతను ఒకడుండేవాడు. అతనికి ధనాలు అనే భార్య ఉండేది. కామయ్య పెద్దవాడు కావటం చేత తన వ్యాపారం అంతా ఇద్దరు కొడుకులకి అప్పచెప్పి భార్యతో, నువ్వు కూడా ఇంటి పెత్తనం కోడళ్ళ మీద పెట్టేసి నాతో రా, రోజు సాయంత్రం వెళ్ళి పురాణం వినివద్దాము అన్నాడు. అలాగే నడవండి, పురాణమే కదా, డబ్బిచ్చి చూసేది గనకనా రాననటానికి అని అంటూ రోజు భర్తతో కన్యకా పరమేశ్వరి ఆలయానికి వెళ్ళి సూర్యశాస్త్రులు గారి పురాణం వింటూ వస్తూ ఉండేది. పురాణం ప్రారంభించి పూర్తయ్యే వరకు కామయ్య ఎంతో శ్రద్ధగా వింటుండేవాడు. ధనాలు కూడా వింటుండేది, కానీ ఆవిడికి ఒక్కొక్కప్పుడు విసుగొచ్చి పోదామా అనిపించేది. కానీ పూర్తి అయ్యే వరకు ఉంటే ప్రసాదం ముడుతుంది కనుక అది పోనివ్వడం ఏమని చెప్పి చివరిదాకా ఓపిగ్గా కూర్చునేది ఆవిడ. ప్రసాదం కింద ముట్టిన వడపప్పు, పంపర పనాసతోనో అరటిపండు ముక్కలు భద్రంగా పట్టుకెళ్ళి తన కూతురు కాసులమ్మ చేతిలో పెట్టేది. ఎప్పుడు కూతురి చేతిలోనే పెట్టేది, కానీ ఇద్దరు కోడళ్లను చక్కా పిలిచి ఇదిగోనర్రా అని ఒక్కనాడు కూడా ఆ ప్రసాదం ఇచ్చిందే కాదు. ఆఖరికి ఒకనాడు కామయ్య కలగచేసుకొని, ఎప్పుడూ కోడళ్ళ చేతిలో పెట్టవేమి, ఇంత పక్షపాతం ఏమిటి అనుకోరా వాళ్ళు, కోడళ్ళని కూడా కూతుళ్ళతో సమానంగా చూసుకోవాలి సుమా అన్నాడు. భర్త ఇలాగా అనేసరికి తన సంగతి మగవాళ్ళకి కూడా తెలిసిపోయిందే అని కోడళ్ళని సరిగ్గా చూడటం లేదని తెలిస్తే కొడుకులకు తన మీద గౌరవం తగ్గిపోతుందని అనిపించి ఇంక పెట్టుపోతల్లో జాగ్రత్తగా ఉండాలి అని నిశ్చయించుకుంది. ఆవిడ ఈ నిశ్చయానికి వచ్చిన మర్నాడు పురాణంలో సూర్యశాస్త్రులు గారు శ్రీరాముల వారి జననాన్ని గురించి ఇలా చెప్పారు. పుత్రుల కోసం దశరథుడు పుత్రకామేష్టి యాగం చేయగా హోమగుండంలో నుంచి అగ్నిహోత్రుడొచ్చి, రాజా, ఈ పాయసాన్ని నీ భార్యలకు ఇవ్వు అని, వారు గర్భవతులై పుత్రులను కంటారు అని చెప్పి ఒక పాత్రను దశరథునికిచ్చి అంతర్ధానం అయ్యాడు. రాజు ఆ పాయసాన్ని 2 భాగాలుగా చేసి సగం కౌసల్యాదేవికిచ్చి సగం కైకేయికిచ్చి ఊరుకున్నాడు. సుమిత్రకేమీ ఇవ్వనే లేదు. అయితే కౌసల్య తన సగంలో నుంచి సగం తీసి సుమిత్రకిచ్చింది. కైక కూడా అలాగే చేసింది. ఈ విధంగా ఆమెకే ఎక్కువ ముట్టింది. ఆఖరికి సుమిత్రకు 2 వాటాలు ముట్టడం చేత 2 కొడుకులు పుట్టారు. కౌసల్యకి కైకేయికి ఒక్కొక్క కొడుకే పుట్టారు. ఈ కథ విన్న ధనాలుకి విశేషం ఒకటి తోచింది. దశరథుడికి సుమిత్రపైనే ఎక్కువ ఇష్టం కనుక అటు పట్టమనిషి అయిన కౌసల్య పైన, ఇటు ముద్దుల రాణి అయిన కైకేయి పైన ప్రేమ నటించి చివరికి సుమిత్రకు 2 వాటాలు వచ్చేటట్లుగా పన్నాగం పన్నాడు. గడుసుతనమంటే ఇలా ఉండాలి అని అనుకుంది. తను కూడా దశరథునికి మళ్ళనే గడుసుతనం చూపి కోడళ్లపైన కూతురి మీద కంటే ఎక్కువ ప్రేమ నటించాలని అనుకుంది. ఆ రోజున పురాణం అయ్యాక ప్రసాదం కింద అందరికీ తలా ఒక బత్తాయి పండు ఇచ్చారు. కామయ్య రోజుకు మళ్ళని తన వంతు ప్రసాదం కూడా భార్య చేతిలోనే పెట్టాడు. ఆమె ఇంటికి వెళ్ళటంతోనే రోజు మళ్ళీ ఆ పళ్ళను కాసులమ్మ చేతిలో పెట్టలేదు. పెద్ద కోడలైన బంగారమ్మని పిలిచి ఒక పండు, రెండో కోడలైన వరహాలమ్మని పిలిచి 2వ పండు చేతిలో పెట్టింది. 2 కోడళ్ళకి ఆశ్చర్యం. రోజు కాసులమ్మకి ఇచ్చేవారు, ఇవాళ మాకిచ్చారేమిటి అని స్పష్టంగా అడిగేశారు కూడాను. అందుకు అత్తగారు, ఇదివరకు తెచ్చిన ప్రసాదం ఎప్పుడూ రవ్వంతే ఉండేది, అది మీకిస్తే చెయ్యంటూ నోరంటూ కావటం తప్ప కొండ నాలికకైనా కబురందదని చెప్పేసి కురదాని చేతిలో పెట్టేసేదాన్ని. ఇవాళ చెరువొక్క పండు వచ్చింది కనుక మీకిచ్చాను అంది. సరే కానీ ఆడపడుచుకి లేకుండా మాకా అన్నారు కోడలిద్దరూ. ఆడపడుచుకి వేరే వాటాలు ఏమిట్రా, మీరిద్దరూ చెరువొక్క చెక్క ఇచ్చినా చాలు అంది అత్తగారు తడుముకోకుండా. అవునత్తయ్యా, ఈ మాత్రం తోచిందే కాదు మాకు అంటూ బంగారమ్మ వరహాలమ్మ చెరొక చెక్క తీసి కాసులమ్మకిచ్చారు. ధనాలు కోడళ్ళ చేతిలో తలా ఒక పండు పెడుతూ ఉండగా చూసినటువంటి కామయ్య అతని కొడుకులు ఆమె ఉదార బుద్ధికి సంతోషించి చక్కా పోయారే, కానీ తర్వాత ఏం జరిగింది వాళ్ళకి తెలియనే లేదు. ధనాలు మటుకు తన పన్నాగం సరిగా పారినందుకు తన్ను తానే మెచ్చుకుంది.
పురాణం వినటం వల్లనే కదా నాకు ఈ ఉపాయం తోచింది. పెద్దలు ఊరికే చెప్పారా పురాణాలు వినమని? ఇలాంటి లాభం కలుగుతుందనే వినమన్నారు అనుకొని సంతోషించింది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 ఫిబ్రవరి నెల చందమామలో వచ్చింది. రచయిత్రి కె అలివేలు మంగగారు, జయపురం నుంచి. చందమామ కథ తన దాకా వస్తాయి. కాంతయ్య, కోటయ్య ఇరుగు పొరుగున నివసించే రైతులు. వ్యవసాయ పనుల దగ్గర నుంచి ప్రతి చిన్న పనిలోనూ ఒకరికొకరు సహాయకారులుగా కాలం గడిపేవారు. వారి స్నేహం, కలుపుగొలుతనం మొత్తం గ్రామానికి ఆదర్శప్రాయంగా ఉండేది. ఒకనాడు హఠాత్తుగా వాళ్ళిద్దరూ నోటికొచ్చినట్లల్లా తిట్టుకుంటూ జుట్టు చుట్టూ పట్టుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. చూడవచ్చిన వారందరూ ఆ కలహ కారణం ఏమిటో తెలుసుకునేందుకు, ఇద్దరిని శాంతపరిచేటందుకు ఎంతో ప్రయత్నించారు. ఎవరెన్ని శాంతవచనాలు పలికినా కాంతయ్య, కోటయ్య తిట్టుకోవడం మానలేదు. చుట్టూ చేరిన గ్రామస్తులకు ఏం చేయాలో పాలుపోలేదు. ఇంతలో బారైన తెల్లని గడ్డంతో, ప్రశాంత వదనంతో ఒక వృద్ధుడు అక్కడికి వచ్చాడు. ఆ వృద్ధుడి ఆకారం, ముఖ వర్చస్సు చూసేసరికి కాంతయ్య, కోటయ్య కలవెలపడ్డారు. ప్రశాంతంగా అర్ధనిమీలితమైన నేత్రాలతో తమ వైపే చూస్తూ ఉన్న వృద్ధుడికి ఇద్దరూ వినయపూర్వకంగా నమస్కరించి కలహ కారణం చెప్పసాగారు. ఆ వచ్చిన వృద్ధుడు ఇద్దరిని మాట్లాడవద్దు అని చేత్తో ఆజ్ఞాపించాడు. తర్వాత కాంతయ్య, కోటయ్యలే కాక చుట్టూ చేరిన జనాన్ని కూడా ఉద్దేశించి ఇలా అన్నాడు: మనుష్యులు ఒకరి మీద ఒకరు కోపగించుకోవటమే ఘోరం. కలహించుకునే వరకు, తిట్టుకునే వరకు పోవటం అంటే ఘోరాతి ఘోరం. కలహ కారణం ఏదో నాకు ఎవరు చెప్పనవసరం లేదు. ఏ పరిస్థితుల్లోనూ ఎవరు ఎంత కవ్వించినా కనీసం కోపం కనబరచడం కూడా మానవ లక్షణం కాదు. కాంతయ్య, కోటయ్యే కాక అక్కడ చేరిన వారంతా నిశ్చేష్టులై విన్నారు. 4-5 క్షణాలు నిశ్శబ్దంగా గడిచినాయి. ఇంతలో ఓ యువకుడు జనంలో నుంచి వచ్చి ఆ వృద్ధుని సమీపించి, అయ్యా, ఏ పరిస్థితుల్లోనూ కోపం పొందకుండా ఉండడం మానవుడికి సాధ్యమయ్యే కార్యం కాదు అన్నాడు. వృద్ధుడు పెద్దగా నవ్వి తెల్లని పొడుగాటి గడ్డాన్ని దువ్వుతూ, ఎందుకు సాధ్యం కాదు? నా విషయమే చెప్తున్నాను. ఎవ్వరూ ఏ పరిస్థితుల్లోనూ నాకు కోపం తెప్పించలేరు. మానవులే కాదు, ఆఖరికి దేవతలు, రాక్షసులు అయినా సరే అన్నాడు. అడ్డు ప్రశ్న వేసిన యువకుని కోపంగా చూసి వృద్ధుడికి నమస్కరించి జనం ఎటు వెళ్ళవలసిన వాళ్ళు అటు వెళ్ళారు. యువకుడు వృద్ధుణ్ణి సమీపించి, తాతగారు అని అన్నాడు. ఏమిటి అన్నాడు వృద్ధుడు నవ్వుతూ. తాతగారు అన్నాడు యువకుడు మళ్ళీ. ఏమిటో చెప్పు అన్నాడు వృద్ధుడు. ఈసారి నవ్వలేదు. తాతగారు అన్నాడు యువకుడు మళ్ళీ. ఏమిటో చెప్పరాదా అన్నాడు వృద్ధుడు కోపంగా చూస్తూ. తాతగారు అన్నాడు యువకుడు మళ్ళీ. ఓరి వెధవా, నీకేమైనా పిచ్చా అని అన్నాడు వృద్ధుడు గుడ్లెర్ర చేసి. తాతగారు అన్నాడు యువకుడు మళ్ళీ. ఓరి సొంఠ, నీ డొక్క చీలుస్తానుండు అంటూ వృద్ధుడు చెయ్యెత్తాడు. అప్పుడు యువకుడు నవ్వి, ఏ పరిస్థితుల్లోనూ మనిషికి కోపం రాకూడదు తెలుసా అని అన్నాడు. వృద్ధుడు తల వంచుకొని తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. చూశారా, ఇన్ని నీతులు చెప్పిన ఆ మహానుభావుడు కూడా తన దాకా వచ్చేసరికి ఎలా జారుకున్నాడో. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 మార్చి నెల చందమామలో వచ్చింది. రచయిత ఎస్ పార్థసారథి గారు, విశాఖపట్నం నుంచి. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.